హలో ఆల్, అందరు ఎలా ఉన్నారండి? ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, కొన్ని జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత 2 టమాటాల వరకు పేస్ట్ వేసుకొని అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి టేస్ట్కి సరిపడా కారం అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. దగ్గర పడిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి దించే ముందు లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే రెడీ. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.